మా పిల్లలకు ఒక చిన్న హ్యాబిట్ ఉందండి. బయటకి ఎక్కడైనా తినడానికి వెళ్ళేటప్పుడు పొరపాటున టమాటా సాస్ ప్యాకెట్స్ వాళ్ళకి కంటపడ్డాయి అనుకోండి, దాచి పెట్టుకొని మరి ఇదిగోండి ఇలా నాకేస్తారనమాట. వద్దంటే ఏడుస్తారు. ఇంకా వాళ్ళని ఏడిపించడం ఎందుకని చెప్పేసి నేనే ఇంట్లోని టమాటా సాస్ ని తయారు చేశానమాట. మీరు కూడా ఒకసారి చూసేయండి. నేను ఇక్కడ హాఫ్ కిలో టమాటాలకి తయారు చేస్తున్నాను. నీట్ గా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక కుక్కర్ లోకి వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ బీట్రూట్ ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు ఒక 10, దాల్చిన చెక్క కొంచెం, 5-6 ఎండుమిర్చి, అలాగే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ లోకి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో పల్పును మొత్తం సపరేట్ చేసేసి పిప్పుని పడేయాలన్నమాట. ఇప్పుడు జ్యూస్ ని ఒక కడాయిలోకి వేసుకుని మీ పిల్లలు తినే స్వీట్నెస్ ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను 1/2 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు 1/4 కప్పు అయినా సరే వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని నీళ్ళల్లో కలిపి ఆ పిండిని కూడా వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఏంటంటే థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించేసి పక్కన పెట్టేయాలి. పూర్తిగా చల్లారాక కొంచెం గట్టి పడుతుంది అనమాట. అప్పుడు గాలి తగిలిన ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 మంత్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. నిజం చెప్పాలంటే బయట కొన్న టమాటా సాస్ కంటే కూడా చాలా బాగుందండి. మా పిల్లలైతే ఊడ్చిన కడాయిని కూడా వదలలేదు. వాళ్ళతో పాటు నేను కూడా తయారయ్యాను తినడానికి. అంత బాగుందనమాట. కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో తెలియకుండానే ప్రతి దాంతో టమాటా సాస్ వేసేయమంటున్నారు వీళ్ళైతే. ఇంకా రోజు ఏమి ఈవినింగ్ స్నాక్స్ చేయలేదు కాబట్టి బ్రెడ్ పైన జాముకు బదులు టమాటా సాస్ వేసి ఇమ్మన్నారు. ఇంకా నెక్స్ట్ డే దోశలు అయితే చట్నీ పక్కన పెట్టేసి మరి టమాటా సాస్ తోనే తింటున్నారు. ఏం చేస్తాం, అంత పిచ్చి మరి వీళ్ళకి టమాటా సాస్ అంటే. మీకు కూడా ఇష్టమైనా అయితే కమెంట్ చేసేయండి. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన శ్రీను సత్య వాళ్ళని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.